తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు నవ్యాంధ్రకు నుడికారం కొత్త వెలుగు అంటూ పత్రాలను పట్టె చంద్రబాబు నాయుడు ఏ పడుగుకైనా వెన్నుదన్ను నిలిచి ఏ మహిళకైనా భరోసాని పెంచి నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని మన బీసీలకి ఎనలేని అన్యాయం జరిగింది. అది ఎలాగంటే విదేశీ విద్య అనేది ఒకటి ఉండేది మనకు. మనలో ఎవరన్నా బీద వాళ్ళు ఉండి అమెరికాను లండన్ వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చేవాడు. ఈ 4.5 సంవత్సరంలో ఏ బిడ్డ కూడా ఫారిన్కి వెళ్ళలేదు, ఆ స్కాలర్షిప్ వాడుకోలేదు. ఇది మొట్టమొదటిగా మనం నష్టపోయింది. అదేమంటా అంటే ఆయన అమ్మఒడి లేకపోతే తాత బుడ్డి, ఈ పక్క అమ్మఒడి ఇస్తాడు, ఆ పక్క బుడ్డి రూపంలో డబ్బు వసూలు చేస్తాడు. మన వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా బీసీలే ఈ ఆల్కహాల్ అంటే సారాయి కూడా తాగే అలవాటు ఉంది మన వాళ్ళకి. ఈ సారాయి తెలుగుదేశం గవర్నమెంట్లో 80 రూపాయలు ఉండేది క్వార్టర్. ఈరోజు ఏం చేశాడంటే 200 రూపాయలు చేశాడు దాన్ని. ఈ సారాయి తాగడం వల్ల ఆరోగ్యాలు అన్ని ఆర్గాన్స్ కూడా అనారోగ్యానికి గురవుతున్నాయి, మన అవయవాలన్నీ కూడా. ఇది మీరు సారాయి తాగి చనిపోయినది ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఈ సారాయి తాగడం వల్ల తొందరగా పోతున్నాడు ఇప్పుడు ఇచ్చే సారాయి వల్ల. ఇది ఎక్కడ తయారవుతుందంటే వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో తయారవుతుంది ఈ సారాయి అంతా కూడా. నిన్ను చూస్తే బాగుంటాడు, ఈరోజు వాడికి వామిటింగ్స్ ఉంటాయి, రేపు హాస్పిటల్ చేరుస్తారు, చనిపోతున్నాడు. ఇది చాలా మంది. వీలైతే మన వాళ్ళ చేత ఆ సారాయిని మాన్పించండి. మీరందరూ కూడా రచ్చేసినా సరే ఇంట్లో వాళ్ళని తాగనీయకుండా చూడండి. మీరు ఆ డబ్బులన్నా మనకు మిగులుతాయి, వాళ్ళ గల్లాకి పోకుండా ఉంటుంది. ఇది మొత్తం సొంత గల్లాకి, జగన్మోహన్ రెడ్డి సొంత గల్లాకి వెళ్తుంది ఈ సారే డబ్బంతా కూడా. కాబట్టి ఆ విధంగా భేదం దోచుకుంటాడు. ఇంకోటి, ఈ మధ్యకాలంలో డీకేటీ భూములంతా కూడా మన దగ్గరే ఉంటాయి, అంటే బీసీల దగ్గరే ఎక్కువగా ఉంటాయి. ఈ డీకేటీ భూములను కూడా నయానో భయానో వాళ్ళు వసపరుచుకొని కొనుక్కొని దీన్ని మళ్ళీ ఈరోజు రెగ్యులరైజ్ చేసుకుంటారు. గవర్నమెంట్ పరంగా చట్ట ప్రకారం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇది రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్ల కబ్జా, లక్షల కోట్ల కబ్జా. ఇది గవర్నమెంట్ చేసిన కబ్జా ప్రతి దాంట్లో కూడా. ఈ విధంగా గవర్నమెంట్ ఒకటం లేదు, దేన్ని వదిలిపెట్టలేదు. ఇసుకను వదిలిపెట్టలేదు, ఖనిజాలను వదిలిపెట్టలేదు. అలాగే రేపు అధికారంలోకి వస్తే మీ అవయవాలను కూడా వదిలిపెట్టలేమో ఈ గవర్నమెంట్. ఎవరికైనా ఆరోగ్యంగా ఉంటే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసేసుకుంటారు. అందుకే మీకు సొంత ఇంటి డాక్టర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కూడా అందరికీ డౌట్ ఏంటంటే ఎవరి బాగుంటే వాళ్ళు తీసేసుకుంటారనే ఒక డౌట్ కూడా మన వాళ్ళకి అందరికి కూడా ఉంది. మన వాళ్ళు దాదాపు మీరు పేపర్లో చూసి ఉంటారు, 2 మినిస్టర్లు ఒక 4 వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన లోపల మాట్లాడుకుంటా ఉంటే 2 సీనియర్ మంత్రులు గేటు బయట కాపలా చేసే పరిస్థితి వచ్చింది. అది మీరు అందరూ కూడా పేపర్లో గుర్తించాలి. ఈ విధంగా అనేక రకాలుగా మనకు అవమానాలు జరుగుతున్నాయి. మాట్లాడడానికేమో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. కానీ చేసే దాంట్లో మాత్రం ప్రతి చోట కూడా వాళ్ళదే అగ్రస్థానం, వాళ్ళే ముందరుంటారు తప్పితే మనకి ఎలాంటి అధికారాన్ని కూడా మన చేతికి ఇవ్వరు వాళ్ళు. కాబట్టి మనం అంతా గుర్తుపెట్టుకొని
మీరు ముఖ్యంగా మహిళలు 83లో రామారావు గారిని ఎలా ఆదరించారో ఆ విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తే గాలి కొట్టుకోమోల వైఎస్ఆర్సీపీ మేము దౌర్జన్యం చేస్తాం, మేము రౌడీయిజం చేస్తాం అనే మాట కూడా వాళ్ళ నోట్లో రాకుండా వాళ్ళని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. బీసీలందరూ కూడా ముందుకొచ్చి ఎన్నికల్లో మనం ముందు నుండి ఈరోజు ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు రాలేదేమో, వాళ్ళు యాక్టివ్గా లేరు, ఇన్యాక్టివ్గా ఉండనే ప్రసక్తే లేకుండా మన జీవితాలు మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రేపు రాష్ట్రం నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాజకీయం అవసరం లేదు, కానీ మనకు చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరం. ఆయనకి ఈరోజు అవసరం లేదు, అయినా ఆయన కష్టపడుతున్నాడు. మనం కష్టపడకూడదని ఆయన కష్టపడుతున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థులు మీ బంధువులు ఎక్కడున్నా, కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నా కూడా అందరికీ చెప్పి తెలుగుదేశం వాళ్ళందరినీ గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి మన సమస్యలన్నీ కూడా తెస్తారు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానాల్లో మహాలక్ష్మి పథకం చాలా గొప్పది. ఎందుకంటే మహాలక్ష్మి చాలా గొప్పది. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మహిళలు ఎక్కడ బస్సు ఎక్కినా ఆంధ్ర రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగచ్చు. మీకు అన్ని విధాల ఫెసిలిటీ ఇస్తున్నా కూడా మీ పిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఆడబిడ్డ అయితే 1500, చదువుకొని నిరుద్యోగం అంటే మగపిల్లగాడికి 3000 రూపాయలు ఆయన బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాం వాళ్ళంతా మనం నష్టపోతున్నాం. నవరత్నాల్లో అందరూ నష్టపోయాం, ఎలాంటి ఉపయోగం లేదు, స్కాలర్షిప్స్ లేవు, అలాగే మనకు ఈ బెనిఫిట్స్ ఉన్న లోన్లు లేవు, ఈరోజు సబ్సిడీ లోన్సే లేవు ఈరోజు. అలాగే ఎవరన్నా కారు కొని బతుకోవాలన్నా, ఒక ట్రాక్టర్ కొని బతుకున్నా ఎలాంటి అవకాశాలు లేదు, సబ్సిడీలే లేదు. ఇవన్నీ కూడా కట్ చేసి ఓన్లీ నవరత్నాలు, తాతబుడ్డి ఈ పథకంతోనే వెళ్తున్నాడు ఆయన. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా దీన్నంతా గుర్తించి సైకిల్ గుర్తుపై ఓటేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, అలాగే ఇక్కడ కష్టపడి దీన్నంతా ఆర్గనైజ్ చేసిన మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై తెలుగుదేశం.